హాయ్ అండి. ఈరోజు మీకొక అద్భుతమైన రెసిపీ నేను చెప్పబోతున్నాను. ఇదేంటంటే మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, తర్వాత సైనసెస్ ఇదవ్వడానికి, తర్వాత ఎలర్జీస్ క్లియర్ అవ్వడానికి, అన్ని విధాలుగా సర్వరోగ నివారణిగా ఇది పనిచేస్తుంది. ఇది యాక్చువల్‌గా ఇది నేను ఏదో కొత్తగా చెప్పేది కాదండి. ఇది మా అమ్మగారు నుంచి ఇది నాకు నా చిన్నప్పటి నుంచి ఇది అలవాటే మా అమ్మ చేస్తూ ఉంటారు. కోవిడ్ టైంలో మాకిది చాలా హెల్ప్ చేసింది. అందుకే ఈ రెసిపీ అంటే చాలా మంది పేషెంట్స్‌కి కూడా చెప్పున్నాను నేను. లైక్ కొలెస్ట్రాల్ అయిన అంటే ఎక్కువ అయినది కూడా రెడ్యూస్ అయ్యి మంచి రిపోర్ట్స్ వచ్చింది. తర్వాత చాలా మంచి రిజల్ట్స్ ఉందండి దీంట్లో. సో, ఈరోజు మీకిది చెప్దామని నేను అనుకున్నాను. సో, ఇవన్నీ చూసి భయపడుతున్నారా? ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలి. ఏం ప్రాసెస్ లేదు. సింపుల్ చెప్తాను వినండి. సో, ఇది చూస్తున్నారు కదా! మిరియాలన్నమాట. మిరియాలు ఒక 10 గ్రాములు చాలు. 10 గ్రాములు తీసుకుంటాం. అలాగే లవంగాలు తెలుసు కదా! లవంగాలు ఇవి ఒక 10 గ్రాములు. తర్వాత ఇది వాము. వాము కూడా 10 గ్రాములు చాలండి. వాము తెలుసు కదా! చాలా మంచి మెడిసినల్ ఇది. తర్వాత సోంపు. సోంపు కూడా 10 గ్రాములు చాలు. ఆ తర్వాత ఇలాయచీ అండి. మనం జనరల్‌గా మౌత్ రిఫ్రెష్‌మెంట్‌గా కూడా యూజ్ చేస్తాం దీన్ని. సో, ఇది ఒక 50 గ్రాములు తీసుకుంటాం. అలాగే దాల్చిన అంటారు, పట్టా అంటారు. ఇదంతా కూడా ఇది ఒక 50 గ్రాములుగా తీసుకుంటాం. అలాగే ధనియాలు. ధనియాలు రోజు ఇంట్లో కిచెన్‌లో మనం కర్రీస్‌లో వాడుకునేదే అండి. ధనియాలు ఒక 100 గ్రాములు, జీలకర్ర ఒక 100 గ్రాములు. అంతే. ఇవన్నీ తీసుకొని పౌడర్‌గా చేసి పెట్టుకుంటాం. అన్నీ ఒకే దగ్గర. దేన్ని వేయించేది లేదు చూడండి. ఏది వేయించాల్సిన పని లేదు. అన్నీ రాగా అట్లాగనే మనము క్రష్ చేసి, గ్రైండ్ చేసి మనం ఒక డబ్బాలోకి ఎత్తిపెట్టుకుంటాం. ఒక జార్‌లోకి ఎత్తిపెట్టుకొని మనకు అవసరమైనప్పుడు రోజు ఉదయం పొద్దున్నే ఒక్క టీ స్పూన్ పౌడర్ వేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి దాంట్లో మరిగిస్తూ ఉంటాం. మరిగించేటప్పుడు మనం ఏమేమి యాడ్ చేసుకోవచ్చు ఇంకా అంటే జింజర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పుదీనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తులసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా పుదీనా, తులసి మ్యాండేటరీ అని చెప్పను. కానీ ఉంటే మంచిది. చాలా వాటికి పనిచేస్తుంది. జింజర్ కూడా అంతే. మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ గానీ, ఏవి గానీ వాటన్నిటికి కూడా మీకిది జింజర్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఇదంతా మరిగిన తర్వాత మనం వడపోస్తాం గదా! టీ వడపోస్తాం గదండీ! అలాగే వడపోసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక పీస్ ఆఫ్ లెమన్ మనము దాన్ని పిండుకోవాలి. కొద్ది డ్రాప్స్ లెమన్ డ్రాప్స్. తర్వాత కొంచెం హనీ వేసుకుంటాం. ఇది ఆప్షనల్ అండి. మనం ఎలా ఇష్టమైతే అలా మనం చేసుకుంటాం. దీన్ని కొంచెం వేడి వేడిగా టీ లాగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇంతే అండి. సో, ఇది హెర్బల్ టీ అని చెప్పి పిల్లలకి మంచిగా అలవాటు చేశారంటే చాలా వాళ్ళ ఇమ్యూన్ పవర్ పెంచిన వాళ్ళం అవుతాం. చాలా ఆహ్, కొ పెద్దవాళ్ళకైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం అవుతుంది. దీంట్లో ఉన్న అన్ని మెడిసినల్ క్వాలిటీస్‌తోని మీకింకొకటి ఒకవేళ ఏదైనా కొంచెం బ్లాడర్ ప్రాబ్లమ్స్ అట్లాంటివుంటే కాస్త తంగేడు పూరేకులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. లేదు అలాంటిదేం లేదు. మనం ఇలాగే తీసుకుంటాం అంటే గూడా తీసుకోవచ్చు. పోనీ ఇవేమి ఆకులు కానీ ఇవేమి వాడకుండా దీన్ని తీసుకోవచ్చు. లేదా మనకి జ్వరం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం రెగ్యులర్‌గా. చాలా మంది పేషెంట్స్ చెప్తా ఉంటారు. రోజు ఒక డోలో వేసుకుంటే గాని సరిపోదండి మాకు అని. అలాంటిది గనక ఉన్నట్లయితే ఒక తిప్ప తీగ అని ఉంటుంది. ఆ తిప్ప ఆకులు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగా సరిపోతుందిది. అంటే ఆ జ్వరాలు కూడా తగ్గిపోతాయన్నమాట. సో, వాటెవర్ మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అయ్యి, మంచిగా ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఇది కనీసము ఒక ఆహ్, 39, 40 డేస్ గనక మీరిది తీసుకున్నట్లయితే కంటిన్యూయస్‌గా మీకు చాలా బావుంటుంది ఆరోగ్యం. చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అండి. కొన్నైతే చెప్పి, కొన్ని చెప్పకుండా. కొంతమందికి దురదలు తగ్గిన వాళ్ళున్నారు. కొంతమందికి బాగా స్కిన్ డ్రై అయిపోయి సోరియాసిస్ స్టార్ట్ అయితదేమో అనుకున్న లెవెల్‌లో స్కిన్ హీల్ అయిపోయిన వాళ్ళున్నారు. తర్వాత ఆహ్, కంటిన్యూయస్‌గా కాఫ్ వస్తూ ఉంటుంది గదా! కోల్డ్ అవి తగ్గిన వాళ్ళున్నారు. చాలా రకాలుగా ఇది హెల్ప్ చేస్తూ వస్తుంది. సో, ఇంత అద్భుతమైన రెసిపీ మీరు దీన్ని తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు వీలైతే మీరిది
మీ ఆప్తులైతే మీరు దీన్ని తయారు చేసి వాళ్ళకివ్వండి. యూ విల్ డెఫినైట్‌లీ యూ విల్ గెట్ బ్లెస్సింగ్స్.